ఉంటుంది. ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళని కూడా మోయాలి. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మోయాలి. ఒకవేళ బహుశా మోయలేదని కేసులు పెట్టారేమో. రైట్. శివపార్తి గారు మీరేమంటారండి? అంటే ఆయన లేవనెత్తిన ఇతర సామాజిక అంశాలు, అత్యాచారాలు వాటి మీద కూడా మాట్లాడదాం, కానీ ముందర ఈ 2 అంశాల మీద. మానస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ప్రేమ్ కుమార్ గారికి, విజ్డమ్ చౌదరి గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్. ఆయన చెబుతున్నాడు కదా, గవర్నమెంట్ లో ఉంటే మొయ్యాలి, మొయ్యకపోతే కేసులు పెడతారని. అంటే సో అది వాళ్ళ పాలసీ, ఆయన చెప్పారు ఇంకా క్లియర్ గా. వాళ్ళ పాలసీ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మోయాలి, ఖచ్చితంగా ఎవరైనా సరే మోయాలి. అధికారులైనా సామాన్యులైనా ఎవరైనా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళని పొగడాలి, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళు ఏం చేసినా భరించాలి, లేకపోతే కేసులు పెడతారు. అది ఆయన ఎజెండా, అది వాళ్ళది. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అలాంటిదే ఉండదు. అంటే ఎవరు మేము పొగడమని అడగం, మాకు సపోర్ట్ చేయమని అడగం. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరు చట్టబద్ధంగా ఎవరికి ఉన్న హక్కులను వాళ్ళు ఉపయోగించుకోండి. అంతేగాని మా కూటమిని పొగడాలి, మమ్మల్ని ఏం అనకూడదు, లేకపోతే మేమేం చేసినా మీరు భరించండి అనేది ఏం లేదు. మేమంతా కూటమి నాయకులంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు, విమర్శలు ఉంటే చెయ్యండి అంటున్నాం మేము. ఇంకా చెప్పండి, మేమేం చేయాలో ఇంకా మేము చేసేది సరిగా లేదనిపిస్తే మీరు వ్యక్తపరచవచ్చు మీరు అని చెప్తున్నాం. డైరెక్ట్ గానే చెప్తున్నాం మేము, మమ్మల్ని తిట్టొద్దని అనట్లా. ఆయన అన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు బాలికల అత్యాచారాల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఉండి వచ్చిన సంవత్సరంలో జరిగిన వాటికి ఇంకా ఏమీ లేదు. వీళ్ళ గవర్నమెంట్ లో జరిగిన మిస్సింగ్ కేసే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేశారు. 9 నెలలుగా తెలియని కేసుని 9 రోజుల్లో బాలిక తీసుకొచ్చి అప్పచెప్పారు. సో ఈయన బాలికల అత్యాచారాల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రతిదీ మీకు వచ్చి వివరంగా విపులంగా, ఇదిగో మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళాము, నిందితుడు అక్కడ పరారయ్యాడు, వాడు ఇలా ఛేదిస్తున్నాము, లేకపోతే వాడు ఫోన్ ఇలా ట్రాప్ చేసాము, వాడి సిగ్నల్ ఈ ప్రాంతంలో వచ్చినాయి అని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమంటారే కూర్చొని డిబేట్ లో? ఇంకేం పని లేదా డిపార్ట్మెంట్ కి? సో జరిగిన వాటి మీద వెంటనే స్పందించారు, ప్రాసెస్ లో ఉంది, దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేస్తుంది, హోమ్ మినిస్టర్ ఫాలోఅప్ లో ఉన్నారు. బాధితులేమి మా మీద చర్యలు తీసుకోలేదని బయటకు వచ్చి ఎవరు చెప్పలా. చెప్పండి, మేము దానం చేసుకుంటామని చెప్పేసి అన్న పవన్ అన్న లోకేష్ అన్న చంద్రబాబు గారు మా పాపని అప్పచెప్పండి దయచేసి, మేము దానమైనా చేసుకుంటాము, 8 రోజులు పైబడిందన్నా, మీరు రండి అన్నా, నా బిడ్డను కాపాడండి అన్న అని చెప్పేసి వేడుకొని బహిరంగంగా ఆ బిడ్డ తల్లిదండ్రులు వేడుకున్న సందర్భాలు సోషల్ మీడియాలో మనం అనేకం చూసాం. అయితే ఇంకా వేడుకోవడం కానీ వర్క్ జరిగేది చూస్తున్నారా మీరు? వాళ్ళు వేడుకున్న చూశారు, అది వీడియో చేరాల్సిన చేరిన ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నాకు సిగ్నల్ పోతుందండి, అతన్నే మాట్లాడించండి. సరే జూన్ లో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ప్రస్తావన చేశారు కదా, ఆమెను మాట్లాడినివ్వండి. కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆమెను మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం సమాధానం ఏంటో ఆవిడని మాట్లాడియండి. కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉపన్యాసాలు మీరు ఇచ్చిన టైంలో చేసుకోండి. నాకు ఇచ్చిన టైంలో మధ్యలో మీరు దూరం మాట్లాడితే నాకు సిగ్నల్ పోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జూమ్ అది టెక్నికల్ ఇష్యూ వస్తుంది. కొంచెం అర్థం చేసుకొని నాకు ఇచ్చిన టైం నన్ను మాట్లాడినివ్వండి. ఆ తర్వాత మీరు మాట్లాడి మీకు స్పేస్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఎవరో బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో, ఇలాంటి విజ్ఞప్తులు సోషల్ మీడియాలో లక్షల కొద్ది వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మీరేమాత్రం స్పందించారో ప్రజలు ఇచ్చారు. మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి, మేము పని చేస్తున్నాం. పని చేయకపోతే మేము బాధపడాలి, భయపడాలి, దడిలో పడాలి. ఇప్పుడు మేము పని చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే అసలు స్పీడ్ గా చేసేయాలి, ఇలా అనగానే ఇలా చిటికేయగానే అన్ని అయిపోవాలంటే కష్టం. మీరు 5 ఏళ్ళు ఏం చేయలేని చిటికేస్తే పని చేయాలంటే కష్టం కదా. ప్రాసెస్ లో జరుగుతుంది, అప్డేట్స్ ఇస్తారు, వినండి. అప్పటి వరకు ఓపిక లేదంటారా? 4 శివపార్తి గారు షాక్ అయినట్టుందండి. శివపార్తి గారు మళ్ళీ
మీరేదో అప్పుడేందో ఉద్ధరించి ఇప్పుడేందో మమ్మల్ని విమర్శించడానికే కూర్చున్నట్లుగా ప్రవర్తించొద్దు, హుందాగా ప్రవర్తించండి. మీరు కూడా మేమేం చేసాం గత ప్రభుత్వంలో, మాకు ఇలాంటి శివపాత్ర గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందంటే ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాను. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో మళ్ళీ వస్తాను. శివపాత్ర గారు, సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏవో అటెండ్ కాలేకపోతున్నారు.